హాయ్ ఫ్రెండ్స్, న్యాచురల్ స్టార్ నాని గారిది హిట్ 3 మూవీ చూశాను భయ్య. కొన్ని సీన్స్ వట్టకాయలు వట్టకాయలు టైట్ అయిపోతాయి భయ్య. మామూలు సినిమా కాదు. న్యాచురల్ స్టార్ నాని గట్టిగా కొట్టారు భయ్య. హిట్ మామూలు హిట్ కొట్టలేదు. బేబత్సం అరాచకం అమ్మ మొగుడు సినిమా ఎలాగుంది, ఏంటి మ్యాటర్ మొత్తం మాట్లాడదాం. న్యాచురల్ స్టార్ నాని గారు అర్జున్ సర్కార్ క్యారెక్టర్లో బీభత్సం ఉన్నారు భయ. క్లైమాక్స్ ఫైట్ ఎక్సలెంట్, మామూలు ఫైట్ కాదు భయ, రక్తపాతం. సినిమా స్టోరీ ఎలా ఉంటుందంటే మొత్తం మాట్లాడదాం. అప్పుడు దాకా దయచేసి లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే హిట్ 3 చూశాను భయ, చాలా బాగుంది. స్టోరీ జమ్మూ కాశ్మీర్లో మర్డర్లు అవుతూ ఉంటాయి. ఈ మర్డర్లు చేసింది ఎవరు? సైకోనా కొడుకు ఎవడు? ఒక అమ్మాయి మిస్ అయిపోద్ది. మరి అర్జున్ సర్కార్ ఏం చేశాడు? వచ్చి లాస్ట్కి ఏమైంది? ఈ సైకో మర్డర్లు చేసింది ఎవరు మొత్తం తెలియాలంటే భయ సినిమా చూడాలి. ఫస్ట్గా నుంచి లాస్ట్ దాకా నాకు చాలా బాగా నచ్చింది భయ. చాలా బాగుంది సినిమా. స్టోరీ కూడా నీట్గా ఉంది, ఎక్కడ బోర్ కొట్టించలేదు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అయితే హైలైట్. మన నాని గారు నెంబర్ 1 హీరో అయిపోయినట్టే భయ ఈ సినిమాతో. నెంబర్ 1లో ప్రభాస్ గారు ఉంటారు, 2లో అయితే అల్లు అర్జున్ గారు ఉంటారు, మ్యాక్సిమం 3లో రామ్ చరణ్ గారు, 4థ్లో అయితే మన ఎన్టీఆర్ గారు, 5th ప్లేస్లో మన న్యాచురల్ స్టార్ నాని భయ. నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలంటే ఇంకా సినిమాలు ఉన్నాయి, కానీ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు భయ. నాకు చాలా బాగా నచ్చింది. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అయితే ఎవ్వరూ చెయ్యని విధంగా మన నాని గారు, న్యాచురల్ స్టార్ నాని గారు చేశారు. ఎప్పటి నుంచి న్యాచురల్ స్టార్ నాని కాదు భయ, రక్త చరిత్ర నాని. మామూలు రక్త చరిత్ర కాదు భయ. క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, క్యామియో ఉంటుంది. నేను క్యామియో చెప్పను భయ, చాలామందికి తెలిసి ఉంటుంది క్యామియో. సూర్య బ్రదర్, నీకేం చెప్పను భయ, సినిమాకి వెళ్ళండి. క్యామియో ఏంటి, లాస్ట్ ఫైట్ ఎంత హైప్ ఇచ్చేస్తున్నావు, ఏటన్నీ ఆ ఫైట్ అంటావా? సినిమా చూడండి భయ, మామూలు ఫైట్ కాదు ఇది. మీరు సలార్లో ఫైట్లు చూసే ఉంటారు, పుష్ప 2లో క్లైమాక్స్ ఫైట్ చూసే ఉంటారు, దేవరాలో ఫైట్ కూడా చూసే ఉంటారు. కానీ బేభత్సమైన ఫైట్ భయ హిట్ 3లో. క్లైమాక్స్ ఫైట్ మామూలు ఫైట్ కాదు. న్యాచురల్ స్టార్ నాని పర్ఫార్మెన్స్ అయితే మైండ్ పోయింది. బీజిఎం కూడా ఎక్సలెంట్ భయ. చిన్నపిల్లలు వెళ్తారో వెళ్ళరో మీ ఇష్టం, నేనైతే వెళ్ళొద్దంటాను. చిన్నపిల్లలు అంటే 18+ వెళ్ళండి భయ. బూతు మాటలు ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని గారు చాలా గట్టిగా మాట్లాడారు. శంఖ భయ మామూలు శంఖ కాదు ఈ సినిమాలో. నాని గారికి మామూలు శంఖ అంటే బేభత్సమైన శంఖ. మరి చిన్నపిల్లలు అయితే బూతు మాటలు ఉన్నాయి భయ. బాగా రక్తపాతం ఎక్కువ ఉన్నది, వైలెంట్, మామూలు వైలెంట్ కాదు సినిమా. చిన్నపిల్లలు అయితే మీ ఇష్టం, వెళ్తే వెళ్ళండి. మెయిన్ భయ ఫ్రెండ్స్తో తప్పకుండా వెళ్ళండి. మంచి సినిమా. న్యాచురల్ స్టార్ నాని గారి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ హైలైట్. అన్నీ ఉన్నాయి భయ సినిమాలో, లేదంటూ ఏదీ లేదు. క్రైమ్ ఉంది, మంచి మెసేజ్ కూడా ఉన్నది లాస్ట్కి, అది కూడా చూడండి. తర్వాత పాటలు హైలైట్, మన న్యాచురల్ స్టార్ నాని గారి పర్ఫార్మెన్స్ హైలైట్. కామెడీ కూడా కొన్ని చోట్ల ఉన్నది భయ. ఫైట్లు అయితే సూపరు, బీజిఎం కూడా చాలా బాగుంది. స్టోరీ కూడా మీకు కరెక్ట్ అవుతుంది భయ. నాకు సినిమా హాల్లోకి వెళ్ళాక ఎక్కడా బోర్ కొట్టించలేదు. సినిమా నీట్గా ఉంటుంది, నిదానంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, బాగుంటుంది. నిజంగా బాగుంటుంది భయ, చాలా బాగుంటుంది సినిమా. మీరైతే దయచేసి సినిమా చూడండి. హిట్ 3 హిట్ కొట్టారు భయ. 1 హిట్ అవ్వింది, హిట్ 2 కూడా సూపర్ హిట్ అవ్వింది, 3 అయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అవ్వింది. ఉంటాను, ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. మీరు సినిమా చూస్తే ఎలాగున్నదో కామెంట్ చేయండి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాను భయ. చాలామంది ఎక్స్పెక్టేషన్ హైలో పెట్టుకుని వెళ్ళిపోతారు ట్రైలర్ చూసి, వాళ్ళకైతే కొంచెం స్లోగానే ఉంటుంది. నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాను, నాకైతే చాలా బాగుంది. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్.